అదే విధంగా మన మీద దిగడం మరి ఆత్మ వర్షాన్ని మన మీద కుమ్మరిస్తుంది. చెప్పబోతున్న నాకు, వినబోతున్న మీకు కూడా నా ఆత్మశక్తిని నిండుగా మెండుగా కురిపించమని దేవత దేవుని ఆరాధించుదాం. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా, నీవు నన్ను చూసావే వందనమయ్యా. అందరూ కలిసి నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదు. రెండు చేతులు పైకి లేపుదాం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. గట్టిగా మీ మనసులను హృదయాలను ఏకం చేస్తుంది. అదివి సప్రసాదనాథులైతే చూస్తుంది. మన జీవితాలకు కావలసిన నాటి ఆరాధనలో మనకు కావాల్సిన సమాధానాన్ని వెతుకుంటుంది. పాస్కాల కాలంలో నేను దేని కోసమై ఆరాటపడుతూ ఈ తపస్కాల జీవితాన్ని నేను ప్రారంభిస్తున్నాను. నా జీవితానికి కావలసిన సమాధానాన్ని తెచ్చి నా ప్రభువు ముందు సాష్టాంగపడి అడుగుతాం. అదివే సప్రసాదనాథుని నిండైన మెండైన వెలుగులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కావాలి అని అంటూ ఆ ప్రభువుని జోగాడుతూ ఆ ప్రభువుని పాదాలు పట్టుకుని అడుగుదాం. నీకే ఆరాధన ప్రభు అంటూ, నా జీవితం ఆశాంతము కూడా నీకు మాత్రమే సొంతము ప్రభు అని చెప్పి ఆ దేవతని మనం ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, అందరూ కూడా ప్రార్థన చేయడానికి దేవుడు మీకు స్వరం ఇచ్చిన దాన్ని అన్నింటినీ కూడా ఉపయోగిస్తూ నీకే ఆరాధన ప్రభు అని చెప్పి నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా దయచేసి మోకరించండి. అది వేసిన సాధనలు మన బాధ్యత కాబట్టి ఆయనకి నిండైన గౌరవం మనందరం కూడా మోకాళ్ళు వంచి మన శిరములను వంచి ఆ ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పిన విధంగా పరలోక భూలోక పాతాళ లోకములు ఉన్న సమస్త జీవులు ఆయన నామమునకు వెలుపలు కావాలి అని మోకాళ్ళు వంచి కాబట్టి సమస్తాన్ని తన చేతుల ద్వారా సృష్టించిన ప్రభు నీకోసం నా కోసము ఎప్పరము దాగిపోయాడు. కాబట్టి ఆ ప్రభుని ఆరాధిస్తూ ఆ ప్రభుని కీర్తిస్తూ ఆ ప్రభుని ఆరాధిస్తూ ఆ ప్రభుని కీర్తిస్తూ నా సమస్తము నీ కోసమే ప్రభు సాష్టాంగపడి మన శిరములో వంచి అదివే సప్రసాదనాథుని ఆరాధించడం. నిత్య స్తుతికి నీ పాత్రమునేనా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతులు స్తోత్రములు నమస్కారములు కలుగునుగా. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. నిత్య స్తుతికి నీ పాత్రమునేనా
దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతులు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. కీబోర్డ్ ఆ స్కేల్ అది కాదన్న, స్కేల్ అది కాదు. నిత్య స్తుతికి నీ పాత్రమునైనా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతులు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. క్రీస్తునాథు యందు ఏ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ కృపా కాలంలో తల్లి శ్రీ సభ మనకు అనుగ్రహించిన ఈ తపః కాలములో ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి ప్రత్యేక విధంగా ఈ 2 రోజుల ప్రార్థనా కూడికలో మొదటి రోజులోనికి మనం ప్రవేశించాం. చక్కగా జపమాల ధ్యానం ద్వారా ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ మన గ్రామాన్ని దీవించడానికి, దర్శించి దాన్ని చక్కపరచడానికి, మన గ్రామంలో నాటుపోట్లను తొలగించడానికి, మన జీవితాల్లో ఉన్న అల్లజడులను శాంతింప చేయడానికి ఆ దేవాతి దేవుడు దివ్య సప్రసాద రూపంలో మన మధ్యకి వెంచేసి ఉన్నారు. కాబట్టి ఈ ఆరాధన ఆశాంతము కూడా ఆ సప్రసాదనాథుల వైపు చూస్తూ ఎటుకు తొట్టిల్లకుండా, ఎటువంటి సాతాను శోధనకు గురి కాకుండా ఆ ప్రభువును మాత్రమే ఆరాధించడానికి, ఆయన చెప్పే వాక్యాలను వినడానికి, ఆయన మన జీవితాల్లో నిర్దేశించే మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ దివ్య సప్రసాద ఆరాధన మొదట్లో కోరుకునేది ఏంటి అని అంటే, మీ మనస్సులను, హృదయాలను, ఆత్మను ఆ ప్రభుని వైపు మాత్రమే లగ్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకెటు కూడా ఎవరిని కూడా చూడకుండా ఆ సప్రసాద ప్రభునాథుని వైపే చూస్తూ మన జీవితాలకు కావలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని ప్రభు మనకు దయచేసిపోతూ ఉన్నారు. తన ఆత్మ ద్వారా ప్రభు మనందరినీ కూడా నడిపించబోతూ ఉన్నారు. మనందరినీ కూడా తాకి స్వస్థపరచబోతూ ఉన్నారు. కాబట్టి దానంతటినీ కూడా మనం సిద్ధపాటుగా ఈ ఆరాధనలో ప్రభు మరొకసారి కీర్తించుదాం, ఆరాధించుదాం. అందరికీ వచ్చిన పాట పరలోక తండ్రి ఆరాధన అంటూ ఆ దివ్య సప్రసాదనాథుని మన మధ్యకు ఆహ్వానించుకున్నాం. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆ దివ్య సప్రసాదనాన్ని మరింత ఎక్కువగా గుర్తించడానికి, ఘనపరచడానికి ప్రయత్నించేద్దాం. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. అందరూ కలిసి మరొకసారి మనస్ఫూర్తిగా చెప్తాము. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. పరలోక తండ్రి ఆరాధనా,
తండ్రి ఆరాధనా యేసునామం జై జై యేసునామం జై జై జయ క్రీస్తునామం 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 జై జై మనందరం కూడా ఆ దేవాది దేవుడి వైపు చూస్తూ ఆరాధిస్తూ ఇదిగో నాయన ఈ కుమారుడిని ఏకైక కుమారుడిని ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ మా అందరికీ కూడా దానం చేశారు. ఇదిగో నీ దివ్య కుమారుడు మా అందరి పాపాల నిమిత్తము ఆయన ఎటువంటి పాపము చేయనప్పటికీ కూడా శిలువలో మరణం పొందుతూ మా అందరి పాపాలను మోసుకుంటూ మా అందరికీ కూడా క్రయధనంగా తన రక్తాన్ని తన ప్రాణాన్ని దారపోస్తూ మమ్మల్ందరినీ కూడా వెలనిచ్చి కొనుక్కున్న ప్రభు మా మధ్య ఉన్నాడు. ప్రభుని ఆరాధించే సమయాన్ని మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనములయ్యా అని చెప్పి ఆయన ఆరాధిస్తాను. చప్పట్లు ఎక్కడ కూడా ఆగకూడదు, స్వరాలు ఎక్కడ కూడా ఆగకూడదు. కాబట్టి చప్పట్లు కొట్టు దేవత దేవుని ఆరాధించండి. మా యేసు రాజా ఆరాధనా, మా యేసు రాజా ఆరాధనా, అందరూ కూడా ఆత్మ సర్వేశ్వరుని ఆహ్వానించింది. ఆయన మన హృదయాలలో తెరవాలి అని దేవుని వాక్యాన్ని ఆలకించే వాక్యాన్ని తెచ్చింది. ఆత్మదేవారాధనా ఆత్మదేవారాధనా ఆత్మదేవ ఆరాధనా యేసునామం జై జై యేసునామం జై జై జయ క్రీస్తునామం జై జై చప్పట్లు కొడుతూ యేసునామం జై జై జయ క్రీస్తునామం జై జై చేతున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ జై జై జయ క్రీస్తునామం జై జై యేసునామం జై జై యేసునామం జై జై జయ క్రీస్తునామం జై జై యేసునామం జై జై జయ క్రీస్తునామం జై జై యేసునామం జై జై జయ క్రీస్తునామం జై జై సహోదరి సహోదరులారా, దేవుడు మనందరినీ కూడా దర్శిస్తూ ఉన్నాడు. నాకు కావాల్సిందంతా ప్రభు ముందు పెడుతూ, ప్రభు అయ్యా ఇదిగో నా సర్వస్వము నీవే, నాకున్న సకలము నీవే, ఇదిగో నిన్ను మాత్రమే ఆరాధించడానికి, నిన్ను మాత్రమే కీర్తించడానికి నన్ను సృష్టించిన దేవా, ఇప్పటి వరకు కూడా సజీవ లెక్కలో ఉన్నాల్సిన దేవా, ఇదిగో నాయనా నేను ఉన్నవాడు నన్ను పలుకుతున్న దేవా, నాతో సర్వకాలము ఉన్న దేవా, నీకే వేలాది వందనములైనా ఇదిగో నాయనా నిన్ను నా జీవితాంతం కూడా కీర్తించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ఈ ఆరాధనలో పొందుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా. ఈ ఆరాధనలో నిన్ను మాత్రమే ఆరాధించడానికి, నిన్ను మాత్రమే కీర్తించడానికి
నా సంఘానికి, నా కుటుంబానికి, నా విచారణకు కావలసిన అనేకమైన మేలులు నేను పొందుకునే భాగ్యాన్ని నాకు తెచ్చిందేమని నీ మనస్సు పూర్తిగా నీ స్వరాలు తెచ్చిన విధంగా, నీకు దేవుడు చప్పట్లు కొట్టే శక్తిని ఇచ్చిన విధంగా దేవునికి వందనాలు తెలియచే, దేవునికి స్తోత్రములు తెలియచే. ఇదిగో ఈ ఆరాధన ఆశాంతం కూడా నన్ను నడిపించు ప్రభువా. నిన్ను మాత్రమే నేను తెలుసుకుంటూ, నిన్ను మాత్రమే సేవించి జీవిస్తూ అటువంటి మోక్ష భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని అందరికీ కూడా దయచేయమని ఆ దేవత దేవుని అడుగు, నోరు తెరిచి అడుగు, ఆ దేవత దేవుని స్తుతులతో అడుగు. జయ క్రీస్తు నామం, జయ జయ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏకదేవ వందనం, ఏకదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువనాథుడా వందనం, సిలువనాథుడా స్తోత్రం, సిలువనాథుడా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా కాపరి వందనం, మా కాపరి స్తోత్రం, మా కాపరి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నాం. అందరూ భోజనం చేసి వచ్చారా? చెయ్యాలా తర్వాత? భోజనంలోనే మాస్టర్ని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వినపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా. మీ జీవితాల్లో దేవుడు ఎప్పుడు ఒక్క మేలు కూడా చేయలేదా? మరి ఎందుకని చెప్పట్లేదు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో దేవుడు ఒక్క చిన్న మేలు కూడా చేయలేదు అని అనుకున్న వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పొద్దు. మీ చేతులెత్తి దేవుని స్తుతించొద్దు, సరేనా? చేశాడు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రైజ్ ది లార్డ్ చెప్పు, సరేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ ఉత్సాహం కావాలి. దావీదు మహారాజు దివ్య మందసాన్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు తన్మయంతో ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోనంతగా దేవుణ్ణి ఆరాధించాడు. అవునా? స్తుతించాడు. కాబట్టి మనందరినీ కూడా చేసిన ప్రభువు, సృష్టించిన ప్రభువు, ఆ దివిస ప్రసాదనాథుడు మన ముందున్నారు. కాబట్టి మనం ఎంతగా తన్మయంతో దేవుణ్ణి ఆరాధించాలి. మీ అందరూ చక్కగా పనులు ముగించుకొని ఎంతోసేపు నుంచి ఇక్కడ కూర్చుని జపమాలను జపిస్తూ ఆరాధన కోసం, దేవుని వాక్యం కోసం ఆరాటపడుతూ ఇక్కడికి వచ్చారు. అవునా? ఆరాటం ప్రభు ముందు కనపడాలి. మీరు మండల అధికారి దగ్గరికి వెళ్తారు, కలెక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక దరఖాస్తుని తీసుకుని వెళ్తారు. ఏం చేస్తారు? లైన్లో నుంచుంటారు, టోకెన్ తీసుకుంటారు, వెయిట్ చేస్తారు. అవునా? గడగడ వణుకుతూ, అయ్యా ఇదిగో నాకు ఈ అవసరం ఉంది, నా గ్రామానికి అవసరం ఉంది, నా కుటుంబానికి అవసరం ఉందని ఆయన ముందు పెడతారు. అవునా? అలాగే మనందరం కూడా ఎవరూ తీర్చలేని, ఎవరూ కూడా మనల్ని ఆదుకోలేని సమస్యలతో మనం ఈ దివ్య బలి పూజకు, ఈ ఆరాధనకు వచ్చాం. కాబట్టి ఎంత గడగడలాడుతూ ఆ ప్రభు ముందు మన విన్నపాలను పెట్టాలి. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది దేవుడు మనకి ఇచ్చే గొప్ప అవకాశం. ఈ తపకాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో మనందరినీ మనం సంసిద్ధపరచుకునే గొప్ప అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని త్రోసిపుచ్చుకోండి, అందిపుచ్చుకోండి. దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈనాటి ధ్యానాంశము ఫాదర్ గారు అడుగుతూ ఉన్నారు, ఈరోజు ధ్యానాంశం ఏంటి అని అడిగినప్పుడు నా మధ్యలో మెలిదిన మాట, అదేవిధంగా నేను చెప్పాలి మీ అందరికీ అనుకున్నది, దేవుడు ఎప్పుడైనా తన పేరుని చెప్పాడా బైబిల్ గ్రంథంలో? చెప్పలేదా? చెప్పారా? చెప్పలేదు. ఎంతమంది చెప్పారంటారు?
చెప్పలేదా? అంటే బైబిల్ గ్రంథం చదవలేదు మీరు ఎవరు? చెప్పలేదు అని ఎంతమంది అంటారు? ఇవన్నీ మాకు ఎందుకు అని అనేవాళ్ళు మీరు చేతులు ఎత్తడం వల్ల. ఇవన్నీ వద్దు, ప్రశ్నలు వద్దు. ప్రశ్నలు అడిగితే సమాధానం మీరు ప్రిపేర్ అయ్యి రావాలి, ముందుగానే మమ్మల్ని అడగద్దు అంటారా? ఎంతమందికి దేవుడు తన పేరును చెప్పాడని తెలుసు బైబిల్ గ్రంథంలో? చెప్పారా? చెప్పరు. చెప్పాడని జోసెఫ్ మాస్టర్ గారు అంటున్నారు. నేను కూడా ఏకీభవిస్తున్నాను మాస్టర్ గారితో. ఇప్పుడు నేను ఏకీభవిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఏకీభవించాలి. చెప్పాడనండి? చెప్పాడా? ఎక్కడ చెప్పాడు అనేది చూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. నిర్గమాకాండము 3వ అధ్యాయము మనం 13వ వచనం నుంచి చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశం అందులోనే దాగి ఉంది. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతాను. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడನ್ನು మీ కడకు పంపెనని చెప్పవలయను కదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలేను అని. దీనికి సందర్భం మనం కొంత ధ్యానం చేయాలి. మీ అందరికీ అవ్వ ఆదముల కథ తెలుసు, అవునా? వారు పాపం చేయటం వల్ల ఈ లోకానికి శాపంతో పాటు మరణం కూడా దాపురించింది. అలా వచ్చిన మరణం, అలా పతనమైన మానవుడు పడిపోతూనే ఉన్నాడు. మెట్ల మీద గ్రామంలో చెప్పినప్పుడు నేను ఇదే ధ్యానాంశాన్ని చెప్తూ ఉన్నాను కాబట్టి దీక్షాపరులకు మళ్ళీ ఇది రిపిటేషన్గా ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. పతనమైపోయిన మానవుడు ఇంకా అక్కడి నుంచి పడిపోతూనే ఉన్నాడు. ఒక మెట్టు మీద పడిన వాడు అదే మెట్టు మీద ఉంటాడా? చివరి మెట్టు దాకా వచ్చేస్తాడు. అదేవిధంగా పడిన మానవుడు తరతరాలుగా పడుతూనే ఉన్నాడు. మనం ఇప్పుడు కూడా పడిపోతూనే ఉన్నాం. అయితే మీకు ఆ కథ అంతా తెలిస్తే, యాకోబు కుమారులైన 12 మంది, అందులో చిన్నవాడు యోసేపు, బెంజమిన్ కన్నా ముందువాడు. యోసేపు ఏమవుతూ ఉన్నాడు? అన్నదమ్ములు ఏం చేస్తారు? చంపేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే యోసేపు కలలు గంటూ ఈ అనాథముల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తారు. తమ్ముడి మీద ద్వేష భావాన్ని, ఎందుకంటే యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తాడు. నన్ను ఎక్కువగా ప్రేమిస్తే మనకు నచ్చదు కదా, అవునా? కుళ్ళుగొత్తతనం వచ్చేస్తుంది. ఇద్దరు అన్నదమ్ములో, ఇద్దరు అక్క చెల్లెల్లో ఉన్న ఇంట్లో ఇది బాగా తెలుసు. కాబట్టి ఈ ద్వేషం కాస్త యోసేపు ప్రాణాలు తీసేదాకా వెళ్ళింది. కానీ పెద్దవాడు రూబేన్ ఏం చెప్తూ ఉంటాడు? ఎందుకు చిన్నవాడి రక్తం మన మీద పడాలి, అమ్మేద్దాం. అమ్మోనీయులకు అమ్మేస్తారు. ఆ తర్వాత మనోడు చివరికి ఐగుప్తు దేశంలో ఉండిపోతాడు. ఫరో దగ్గర చక్కగా రాజ్యాన్ని పాలన చేస్తూ, చక్కగా కరువు కాటకాలు వచ్చినప్పుడు తిరిగి ఈ కానాను దేశంలో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా, యాకోబు వారి సహోదరులందరినీ కూడా ఐగుప్తు దేశానికి తీసుకొస్తాడు. అయితే ఆ తర్వాత ఫరో చనిపోయిన తర్వాత ఈ ఇళ్ళతో చేసుకున్న ఒప్పందం అనేది వారికి సరిగా అర్థం కాదు. ఎందుకు వీళ్ళు ఇక్కడ ఈ దేశంలో ఉండిపోయారని అర్థం కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళెలా పెరిగితే మన సామ్రాజ్యం తరిగిపోతుందని తలంచిన ఫరో రాజు వీళ్ళందరినీ కూడా బానిసలుగా చేసుకుంటూ మగ శిశువులందరినీ కూడా చంపేస్తూ ఉన్నారు. కానీ ఒకే ఒకడు రక్షింపబడతాడు. ఎవరు? మోషే. మోషేని ప్రభువు ఇప్పుడు ఎన్నుకుంటూ ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలనుకుంటారు. ఇది చిన్నగా కథ, కట్టే కొట్టే తెచ్చన్నట్టు చెప్తాం. ఎందుకంటే మొత్తం చెప్తే మనకి ఈ రోజంతా సరిపోదు. మీరు చదువుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆదికాండం ఈ నిర్గమ 3వ అధ్యాయం దాకా చదివితే అప్పుడు మీకు ఇది చెప్పింది అర్థం అవుతుంది. సరేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిద్ర వస్తుంది ఎవరికన్నా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు మండుచున్న పొదలో మోషేకి ప్రభు దర్శనమిస్తారు. మండుచున్న పొదలో మన పాట కూడా పాడుకుంటాం. మోషేకి ప్రభు దర్శనం ఇచ్చి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను నీవు కాపాడాలి, వీళ్ళందరినీ కూడా ఐగుప్తు బానిసత్వంలో నుంచి తీసుకురావాలి. ఎందుకంటే వీరందరూ కూడా నా ప్రజలు, నేను ఎన్నుకున్నవారు. ఇలా బానిసత్వంలో మగ్గిపోవటం, వాళ్ళు కష్టాలు పడటం నేను చూడలేను. మనందరూ కూడా కష్టాలు పడడం చూడలేకే తన ఏకైక కుమారుని లోకానికి ప్రభు పంపించాడు. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకమునకు ప్రసాదించునని ఉంటుంది. మీలో మీ కుటుంబాల్లో ఎవరన్నా లేక 10 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డను సేవకు పంపిస్తారా? పంపించరు. మిలిటరీకి పంపిస్తారా? అస్సలు పంపించరు. ఎందుకు? లేక పుట్టిన బిడ్డ నా ఇంట్లోనే ఉండాలి, నా కళ్ళ ముందే తిరగాలి. అది మనందరిలో ఉన్న స్వార్థం, అవునా?
మరి దేవుడు కూడా అదే స్వార్థం పట్టుకుని తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు పంపించాడు? ఈ లోకాన్ని తన కుమారుని కంటే దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? యావే దేవునికి తన కుమారుడంటే, తన కుమారుని కంటే మనం అంటే ఒక రవ్వ ఎక్కువ ప్రేమని చెప్పాలి. అవునా? నాకు 2 చీరలు బాగా నచ్చినవి ఉంటాయి, మీకు తెలుసు కదా, పట్టు చీరలు ఏ ఉంటాయి కదా 2, చక్కగా 2 మంచి ఎంబ్రాయిడరీతో ఉన్న 2 చీరలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటి నువ్వు త్యాగం చేయాలంటే ఏది త్యాగం చేస్తావు? నేను ఏది త్యాగం చేయనండి, 2 నాకే కావాలంటారు కదా. పోనీ ఏదో ఒకటి చిన్నగా పళ్ళు పోయిందో, లేకపోతే ఏదో ఒక చెంకి ఊడిపోయిందో దానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? అంటే ఏంటి? కొద్దిగా తక్కువ ప్రేమించిన దాన్ని ఎక్కువ ప్రేమించిన దానికోసం త్యాగం చేస్తాం. అంటే యావే దేవుడు కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుడిని మనకు దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అలా ప్రేమించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మునిగిపోకూడదు అని అనుకున్నాడు. ఈ ప్రజలు నేను లేవదీయాలి అని అనుకున్నాడు, మళ్ళీ నా చెంతకు తీసుకురావాలి అని అనుకున్నాడు. అందుకే మోషేని పిలుస్తూ ఇశ్రాయేలు ప్రజలు నువ్వు తీసుకురావాలి. అప్పుడు వీళ్ళని అడుగుతారు కదా, అప్పుడు మోషే అయినచో నేను ఇశ్రాయేలుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపినని చెప్పవాలి అను కదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలేను. ఇప్పుడు చిన్న పేరు. అప్పుడు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? దేవుడు మోషేతో నేను ఉన్నవాడను. ఏం చెప్పాడు? మీ బైబిల్ గ్రంథాల్లో చూస్తే నేను ఉన్నవాడను అన్నది కొద్దిగా బోల్డ్లో ఉంటుంది, అంటే ఎక్కువగా మందంలో ఉంటుంది. అంటే దీన్ని గ్రహించండి అని చెప్తున్నాను. నేను ఉన్నవాడను, ఐ ఆమ్ హూ ఐ ఆమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇదే దేవుని పేరు. దీనికి అర్థం ఏంటి? నేను ఉన్నవాడను అని అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటి? నేను ఆస్తి ఉన్నవాడుననా, దయా కనికరములు ఉన్నవాడను అనా, సర్వదా నీతో ఉన్నవాడను అనా, ఎల్లప్పుడూ నీతో ఉన్నవాడను అనా, నీ కష్టాల్లో నీ బాధల్లో ఉన్నవాడను అనా, నిన్ను చూచేవాడను అనా, నిన్ను రక్షించే దేవుడిగా ఉన్నవాడను అనా, ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఇదే మన ఈనాటి ధ్యానాంశం, నేను ఉన్నవాడను. ఎందుకు ఈ తపకాలం రోజున మీరు ఈ ధ్యానాంశాన్ని మా ముందు ఉంచుతూ ఉన్నారు అని అంటే, మనం తపస్కాలం మొదలుపెట్టి 4 వారాలు అయిపోతూ ఉంది. ఈ 4 వారాల్లో మనం చాలా చూసాం. మొదటి ఆదివారంలో శోధనలను జయించండి. అవునా? శోధనలను జయించండి అని క్రీస్తు ప్రభువునే ఉదాహరణగా చూపిస్తూ ఆయన ఏ విధంగా దేవుని వాక్యం ద్వారా ఆ శోధనలు జయించాడో మనందరం కూడా ఈ తపకాలంలో, ఈ కృపాకాలంలో శోధనలను జయించుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ ఆయన చెంతకు రమ్మని, ఆ పాస్కా పండుగలో పరిశుద్ధంగా పాల్గొనమని ప్రభు మనందరినీ కూడా ప్రతి ఆదివారం రోజున సంసిద్ధపరుస్తూ వచ్చాడు. అయితే మానవులకు మనకు ఇది చాలా కష్టతరం. అవునా? అవునా కాదు? శోధనలు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేదు. అందరూ శోధింపబడే వాళ్ళమే. అనివార్యము శోధన. అది ప్రతిక్షణం, అనుక్షణం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు, వయోవృద్ధుల వరకు ఇది ఎవరు కూడా తప్పించుకోలేదు. దీన్ని జయించడం కేవలం ప్రార్థన వల్ల, దేవుని వాక్యం వల్లే అవుతుంది. కాబట్టి దీనిని ముందు పెట్టి శోధనలు జయించుకుంటూ ముందుకెళ్ళండి. మానవులం కాబట్టి, బలహీనం కాబట్టి మనం పడిపోతూ మనం కొన్నిసార్లు దేవుడు నిజంగా నాతో లేడేమో, ఈ తపకాలంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఎందుకంటే ఈ ఉపవాసాలు నేను చేయలేకపోతూ ఉన్నాను, ఈ ప్రార్థనలో నేను కూర్చోలేకపోతూ ఉన్నాను, ఒక 10 నిమిషాలు ప్రభు ముందు మోకరించి నేను ప్రార్థించలేకపోతూ ఉన్నాను, నా జీవితం ఇంకా దైనందినం అవుతుంది, తగ్గిపోతూ ఉంది. తపస్కాలం కంటే అంతకు ముందే నేను ఎక్కువగా ఆరాధనలో పాల్గొన్నానేమో కదా. తపస్కాలం వచ్చిన కాడి నుంచి చాలా చక్కగా మనం పాల్గొనాలని పూనుకుంటాం, దీక్ష పూనుకుంటాం. బహిరంగంగా దీక్ష తీసుకోపోయినప్పటికీ కూడా విభూతిని ధరించి నేను మట్టి వంటి వాడిని, పురుగు వంటి వాడిని, ఈ మట్టిలోనే కలిసిపోయే మానవుడిని, కాబట్టి నీ ఆత్మను నాకు దయచేయి, శోధనలు జయించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ఆయన అర్థించారు విభూతి బుధవారం రోజున. ఎంత చక్కగా మనం మొదలు పెట్టాము. అవునా? ఒక నానుడు ఉంటుంది, ఆంధ్రులు ఆరంభ శూరులే కానీ
చెప్పండి. తెలియదు, వెళ్ళదు. ఇది బడిలో చెప్పలేదు ఎప్పుడు, మేము బడికి వెళ్ళలేదంటారా? ఆంధ్రులు ఆరంభ శూరులే కానీ వెనకాల కార్య సాధకులు కారు. అంటే మన ఆరంభం చాలా అందంగా ఉంటుంది, పునాదులు చాలా గట్టిగా వేస్తాం, కానీ ఇల్లు కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నేను ఇంటర్మీడియట్ పరీక్షలకు మంచిగా సిద్ధపడతానని ఫస్ట్ రోజు కూర్చుంటాం, టైం టేబుల్ వేస్తాం. 2 రోజులు, 3 రోజులు, 4వ రోజు గతం. అది కనపడదు, ఎక్కడ కనపడదు. మన రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి 10 రోజులు పరీక్షలకి గ్యాప్ వచ్చింది. 10 రోజులు ఉన్నాయిగా, 2 రోజులు ఆడుకున్నాం, 3 రోజులు చదువుదాం, 4 రోజులు ఆడుకున్నాం, ఇంకో 6 రోజులు ఉన్నాయి. అయిందా? ఇది కూడా అంతే. మనం ఈ తపకాలంలో నీరసపడిపోతాం, నిరుత్సాహపడిపోతాం. ముందుకు వెళ్ళడానికి మనకి ఏదో ఒక ఆధారం మళ్ళీ కావాల్సి వస్తుంది. ప్రభువే మళ్ళీ వచ్చి ఆధారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా చాలాసార్లు తప్పిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, తమంతట తాము లేవలేని పరిస్థితికి వచ్చినప్పుడు ప్రభువు వచ్చి వారికి చేయందిస్తూ ఉంది. పేతురు గారు పడిపోతాడా నీటిలో? పడిపోయి ఏం చేశాడు? చేయి పైకెత్తినప్పుడు ప్రభు వచ్చి మళ్ళీ సహాయం చేశాడు. అదేవిధంగా ఈ తపకాలంలో ఎన్నో ప్రసంగాలు మనం వింటూ ఉంటాం, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నేను నిక్కచ్చిగా ఉండాలి, కరెక్ట్గా దీన్ని సాధించాలని అనుకుంటాం, కానీ పడిపోతాం. ఇప్పుడు మనకు వినబడే స్వరం ఎవరిది? దేవుడిది. ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు ఈరోజు? నేను ఉన్నవాడను. ఇదిగో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీతో ఉన్నవాడను. నువ్వు లేవలేని దుస్థితికి వచ్చినప్పుడు నేను నీతో ఉన్నవాడను. గుర్తించు, నేను ఉన్నానని, నేను నీ పక్కనే ఉన్నానని గుర్తించు. ఈనాడు ప్రభు మన ముద్దు ఉన్నారని మనం గుర్తించాం, గ్రహించాం. అందుకే ఆరాధనలో ముందుగా చెప్పింది ఏంటి? మనతో ప్రభు ఉన్నాడు, నేను ప్రభువుతో ఉన్నాను, అంతే. మనతో ఇంకెవరు లేరు. చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మనతో ఉండేవాళ్ళే. సప్రసాద ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మీతో ఉండేది ఎవరు? ఇదే. సొల్లు మీటింగ్లు ఎప్పుడైనా పెట్టచ్చు, కానీ ఇప్పుడు మీటింగ్ పెట్టాల్సిందే ఎవరితో? దేవునితో. దేని గురించి మాట్లాడాలి? ఇదిగో నీ సమస్యల గురించి ప్రభువుతో మాట్లాడాలి. అయ్యో నువ్వు నాతో ఉండు ప్రభు అని ఆయనను మనం అడగాలి. దానికోసమే మనం ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ఈ వాక్యంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఉన్నవాడును అనే దానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లల్ని అడుగుతాం, ఎందుకు వచ్చాము, అనవసరంగా ఎదురు కూర్చున్నాం ఫాదర్గా అనుకుంటున్నారు ఈ పిల్లలు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు చెప్పండి, లేదా స్కూల్ చదువుకున్న వాళ్ళు చెప్పండి, కాలేజీలో చదువుతున్న వాళ్ళు చెప్పండి. పర్యాయ పదాలు అంటే ఏంటి? పర్యాయ పదాలు తెలుగులో పర్యాయ పదాలు లేవా? ఒక పదానికి వేరే పదం, కానీ అర్థం మాత్రం ఒకటే, నానార్థాలు. ఓకే, అలాగే ఈ పదానికి నేను ఉన్నవాడును, ఐఆమ్ హూ ఐఆమ్ అనే దానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. కాబట్టి ఆ పర్యాయ పదాలు మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మొట్టమొదట భూమిని ఆకాశమును సృష్టించును. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలు ఎందుకు అడుగుతానంటే మీరు నిద్రపోకుండా ఉంటారు. ఇంకోటి ప్రసంగం అర్థం అవుతుందా లేదా అని తెలుసుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఉత్సాహం తగ్గింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏ విధంగా ఉన్నవాడు, మళ్ళీ చదవండి, అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమును భూమిని సృష్టించాడు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నవాడు అమ్మా? ఏ విధంగా ఉన్నవాడు? ముందే ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆది, ఆల్ఫా, ఇంకా ఒమేగా చివరికి. మొదటి ఇప్పుడు ఆదిలో ఉన్నవాడు. దేవుడు ఎక్కడి నుంచి భూమిని ఆకాశాన్ని సృష్టించాలని చెప్తాం? శూన్యము నుండి. అంటే ఏమీ లేని దాని నుంచి దేవుడు సృష్టించాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడిగా దేవుడు మనకు అక్కడ కనపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఈ పర్యాయ పదాలు చాలా చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఈ పర్యాయ పదాల్లో ఏదో ఒకటి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, ఏదో ఒక్కటైనా ఖచ్చితంగా.
ఈ ఆరాధనలో నాకు ఒక్కటి కూడా తగలేదు అన్న వాళ్ళు నాకు కనపడను తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత. ఏ ఒక్కటి కూడా నాకు అనిపించలేదు అని అంటే నిజంగా మీరు ఈ ఆరాధనలో లేనట్లు. అలానే అబద్ధం చెప్పమని వచ్చి తర్వాత నిజాన్ని చెప్పాలి. పర్యాయ పదాలు చూడండి. మొట్టమొదటిది ఏంటి? దేవుడు సృష్టికర్తగా ఉన్నవాడు. ఏమి లేవి నుంచి సృష్టించిన దేవుడు. ఇప్పుడు మన సైంటిస్టులు చాలా కనిపెడతా ఉన్నారు, అవునా? వాళ్ళు దేని నుంచి కనిపెడతా ఉన్నారు? ఇప్పుడు ఈ కొవ్వెత్తుని నేను కనిపెట్టాలి, తయారు చేయాలి, నాకేం కావాలి? మైనం కావాలి, ఒత్తి కావాలి. ఈ మైనం ఒత్తి నేను లేకుండా ఈ కొవ్వొత్తిని చేయగలుగుతానా? చేయలేదు. అంటే నేను దేని మీద ఆధారపడి దీన్ని చేయాలి. కానీ దేవుడు దేని మీద కూడా ఆధారపడకుండా ఈ సృష్టిని చేసిన గొప్ప దేవుడు. అంటే ఆయన ఆది నుంచి, ఏమీ లేనప్పటి నుంచి కూడా ఉన్నవాడు. ఆది నుంచి ఉన్న దేవుడు. మనందరి జన్మము మొదలవక ముందు నుంచి, మనందరి ఉనికి మొదలవక ముందు నుంచి ఉన్న దేవుడు, మనందరినీ కూడా సృష్టించిన దేవుడు. కాబట్టి మొట్టమొదటి పర్యాయ పదం ఏంటిది? నేను ఉన్నవాడు అన్నదానికి మొట్టమొదటి పర్యాయ పదం సృష్టికర్తగా దేవుడు ఉన్నవాడు. నిన్ను సృష్టించిన కర్తగా దేవుడు ఉన్నవాడు. ఆ తర్వాత ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అంతటా అబ్రహాము, ప్రభు, నేను సంతానము లేని వాడనైతిని. ఎలియాజరే. ఇక్కడ అబ్రహాము కథ మీకు తెలిస్తే, అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఊరు అనే ఊరు నుంచి, ఊరి పేరు ఊరు అనే గ్రామం నుంచి అబ్రహామును పిలుస్తూ, ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, నీ తండ్రిని అంతటినీ కూడా సమస్తాన్ని వదిలిపెట్టి. అబ్రహాము విశ్వసించి వెళ్ళాడు. అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక బిడ్డను కనాలి, ఇదిగో నీ బిడ్డ నుంచే నేను సమస్త జాతిని కూడా సృష్టించబోతూ ఉన్నాను అని చెప్పాడు. ఇది మానవరీత్యా ఆలోచిస్తే హాస్యాస్పదం, ఎవరు కూడా ఊహించనిది, ఎక్కడా కూడా సాధ్యపడనిది. కాబట్టి అబ్రహాము నిరుత్సాహపడిపోయి ఇక నా నుంచి సంతానం అనేది ఏది రాదు, కాబట్టి నా ఇంటిలో ఊడిగం చేసే ఎలియాజరే నా ఆస్తిని అంతటికి కూడా వారసుడు అవుతాడు అని నిరుత్సాహంలో ఉన్నప్పుడు అబ్రహాంకి దేవుడు ఇస్తున్న మాట చదువు. అతను ఇంకా నీట్లో చెప్పాను, అది నువ్వు నాకు సంతానం కలిగించలేదు. ఓకే, చదువు. ఇది ఇంపార్టెంట్. దేవుడు అబ్రహామును వెలుపలకు తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం మీ అందరికీ కూడా తెలుసా? సుపరిచితమేనా, అపరిచితమా? సుపరిచితమేగా, అందరికీ బాగా తెలిసిన వాక్యం. అబ్రహాము నిరుత్సాహపడిపోయినప్పుడు, ఇదిగో నా బానిస కొడుకు మాత్రమే నాకు వారసుడు అవుతాడు అని దిగులుగా ఉన్నప్పుడు, 99 సంవత్సరాలు ఉన్నప్పుడు, అసాధ్యమైనప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? బయటికి వచ్చి ఆకాశంలో చూడు, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము. లెక్క పెట్టగలుగుతామా? లెక్కకు మిక్కుటమైన ఆకాశంలోని నక్షత్రాలు. అబ్రహాం అనుకుని ఉండొచ్చు, 99 నాకు ఒక కొడుకు పుట్టడమే గగనం, కానీ నువ్వు గగనంలో ఉన్న నక్షత్రాలను చూపించి ఇంతమంది అవుతారు నీ బిడ్డలు అంటూ ఉన్నారు. ఇది సాధ్యపడే విషయమేనా? మానవరీత్యా మాట్లాడితే సాధ్యపడే విషయమేనా? కాదు. ఇక్కడ దేవుడు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడు అబ్రహాముకి? అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రభువుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత సముద్రంలోని ఇసుక రేణువులను చూడుము, ఇంత విస్తారంగా నీ సంతానం వర్ధిల్లుతుంది. ఇది నువ్వు విశ్వసించాడు. అబ్రహాము గారు దాన్ని విశ్వసించాడు. ఇప్పుడు దేవుడు ఏ విధంగా కనబడుతూ ఉన్నాడు? రెండవది, అసాధ్యాన్ని సుసాధ్యంగా. ఏమి లేవు నుంచి సృష్టించిన సృష్టికర్తగా దేవుడు ఉన్నవాడు. ఇప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడిగా ఉన్నవాడు. ఆ తర్వాత ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. ఎల్ రోయి. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం ఎందరో. ఎల్ రోయి,
ఎల్రోయిగా ఉన్నవాడు అంటే ఏంటి? చూసిన దేవుడు. హాగరు ఇష్మాయేలును తీసుకుని ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు బిడ్డ చనిపోయే పరిస్థితికి వస్తాడు. పరిస్థితికి వచ్చినప్పుడు హాగరు చూడలేక దూరాన వెళ్ళిపోయి నించుని ఉంటుంది. అప్పుడు దేవుడు పిలిచి, ఇదిగో బిడ్డ చనిపోవడం నాకు ఇష్టం లేదు, ఈ బిడ్డ నుంచి కూడా నేను ఒక జాతిని సృష్టిస్తాను, ఆ బిడ్డను కాపాడుతాను. అప్పుడు సంతసించిన తల్లి ఏం చెప్తూ ఉంది ఆ దేవుణ్ణి? ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్య అని మనం పాడుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు ఏ విధంగా ఉన్నవాడు? తెలుగేనా నేను మాట్లాడేది? ఇప్పుడు దాకా మీరు ఫాలో అయ్యారా? ఏ విధంగా ఉన్నవాడు? గట్టిగా, నన్ను చూచిన వాడుగా ఉన్న దేవుడు. నీ సమస్యల్లో, నీ బాధల్లో ఎవరు లేరు, నన్ను ఎవరు చూడలేదు అని అనుకున్నప్పుడు దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటి? నేను చూచిన దేవునిగా. ఏ విధంగా చూచిన వాడు? నీ సమస్యలు చూచి దానికి పరిష్కారం ఇచ్చిన దేవునిగా. నన్ను నా బంధువులు చూస్తూ ఉన్నారు, నా బంధుమిత్రులు చూస్తూ ఉన్నారు, నీ పక్కింటి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఈడేదో కొనుక్కొచ్చాడు, ఓ 10 లక్షలు ఎక్కడో కొట్టేసాడు, లేకపోతే ఇన్ని బిల్డింగ్లు ఎట్ట కడతాడు, స్టేర్ మీద స్టేర్ వేస్తున్నారు బాబోయ్, అవునా? ఆ విధంగా చూసేవాడు కాదు దేవుడు. కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూసేవాడు కాదు దేవుడు. మన చుట్టూ ఉన్నవారు కూడా చూసేవారే, కానీ ఏ విధంగా చూసేవారు? కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూసేవారు. కాబట్టి కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే ఏమైంది? కళ్ళజోడు కూడా అవసరం లేదు. అప్పుడు ఏమైంది? కళ్ళు అక్కడికక్కడే మాడిపోతాయి. నువ్వు అనుకుంటావు ఈ కంటి చూపు ద్వారా ఆ పచ్చని చెట్టును కూడా నేను నాశనం చేయగలుగుతాను, కానీ నాశనం అయ్యేది ఎవరు? నువ్వే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి చూపుతో చూచేవాడు కాదు దేవుడు. మనందరినీ కూడా చల్లని చూపు చూసే దేవుడు. కాబట్టి ఎల్రోయిగా హాగరు దేవుని గుర్తిస్తూ ఉంటాడు. దేవుడు నా మధ్య ఉన్నాడు, నా సమస్యను చూశాడు. మీలో చాలా మందికి ఇది తట్టుంటుంది. ఇప్పుడు నీ సమస్యలో ఉన్నప్పుడు, నీ బంధుమిత్రులే చేతులు ఎత్తేసినప్పుడు, డాక్టర్లు కూడా నేనేం చేయలేము అని చెప్పినప్పుడు, ముఖ్యంగా కరోనా సమయంలో, అవునా, నీ సొంత తల్లి కూడా నిన్ను తాకటానికి ఆలోచించినప్పుడు, నీ బిడ్డలే నిన్ను చూడడానికి ఆలోచించినప్పుడు, నీ శవాన్ని కూడా పూడ్చిపెట్టడానికి వాళ్ళు వెనుకాడినప్పుడు, నిన్ను నన్ను కూడా చూసిన దేవుడు ఇదిగో ఈ గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి వందనాలు తెలియచేయాలి. మనందరం కూడా ఈనాడు సజీవ లెక్కల్లో ఉన్నాము అని అంటే, నువ్వు నేను కూడా ఇక్కడ నుంచుని దేవుని ఆరాధించుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చూసిన దేవుడు, కేవలం చూసి వదిలేయలేదు, మానవుల్లాగా చూసి ఆదుకున్న దేవుడు ఎల్రోయి. ఆ తర్వాత ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనం. అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడను అగు దేవుడను, నా సన్నిధికి మెలుగును, ఉత్తముడై ఉండును, నేను మీతో ఒడంబిక చేసుకొందును. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి వెనక్కి చదవమ్మా మళ్ళీ. అబ్రహాము 99 ఏళ్ళు వచ్చిన దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడు దేవుడని. ఏంటిది ఇక్కడ? దేవుడు ఏ విధంగా ఉన్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇది నా జీవితంలో చాలా గొప్పది. మనం ఎటువంటి శక్తి లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు, సంఘంలో మనకంటూ ఒక పేరు ప్రఖ్యాతి లేనప్పుడు కూడా, అవునా, ఈమెవరో పనికిరాదు, వీడెవడో పనికిరాడు, దేనికి పనిచేయడు అని అనుకున్న సమయాల్లో కూడా తన సర్వశక్తిమంతాన్ని దేవుడు నిరూపిస్తూ, నేను సర్వశక్తిమంతుడైన దేవుడు. అబ్రహామును కూడా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? 99 సంవత్సరాలప్పుడు బిడ్డను కనగలుగుతాడా? కనగలలేడు అని అనుకున్నారు. వారందరి నోళ్ళు మోపిస్తూ, వారందరిని అంచనాలను తారుమారు చేస్తూ దేవుడు ఏ విధంగా ఉన్నవాడని చెప్పాడు? నేను సర్వశక్తిమంతుడనైన దేవుడను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము గారి జీవితంలో ఎన్నో రకాలుగా ప్రభు ఉంటూ ఉన్నాడు. మనందరి జీవితాలు కూడా అబ్రహాము జీవితాలను పోల్చి చూసుకున్నప్పుడు మనకి ఈ విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ తర్వాత 14వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయం 18. షాలేము రాజైన మెల్కీసెదెకు, ఇది కూడా అబ్రహాము జీవితంలోనే జరుగుతూ ఉంది.
సమాంతరం ఇక్కడ ఏమని చెప్పబడింది? సర్వోన్నతుడు. సర్వోన్నతుడు అంటే అర్థం ఏంటి పిల్లలు? తెలుగు. సర్వోన్నతుడు, సర్వ ఉన్నతుడు. ఉన్నతం అంటే హైయెస్ట్, ద హైయెస్ట్. ఆయన కంటే ఉన్నతుడైన దేవుడు ఎక్కడా కూడా లేడు. ఆయన కంటే ఉన్నతమైన నామం ఎవరికి కూడా లేదు. ఆయన కంటే ఉన్నతమైన వ్యక్తిత్వం ఎవరికి లేదు. ఆయన కంటే ఉన్నతమైన మంచితనం ఎవరికి లేదు. ఆయన కంటే ఉన్నతమైన ప్రేమ ఎవరికి లేదు. కాబట్టి నేను ఉన్నతమైన దేవుడను. ఇక్కడికి ఒక బ్రేక్ ఇద్దాం, సరేనా? లేదని మర్చిపోతారు మనం. ఇప్పుడు దాకా ఏమేమి చూసాం మనం? మొట్టమొదటిగా దేవుని పేరును చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూస్తాం. ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడును. ఈ ఉన్నవాడును అనేదానికి పర్యాయ పదాలు మనం చూసాం. మొదటిది ఏంటిది? ఆది కాండము మొదటి అధ్యాయం. ఈజీ, చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవచ్చు కదా. అక్కడ ఏ విధంగా ఉన్నవాడు? సృష్టికర్తగా ఉన్నవాడు. అంటే నిన్ను నన్ను కూడా ఏమీ లేని నుంచి సృష్టించిన వాడుగా దేవుడు ఉన్నవాడు. రెండవది అక్కడ అసాధ్యమును సుసాధ్యము చేసే దేవుడిగా కనబడుతున్నాడు. ఆ తర్వాత వెరీ గుడ్, నన్ను చూచువాడిగా దేవుడు ఉన్నాడు. అంటే ఎల్ రోయి, నన్ను చూచావే వందనమయ్య. ఆ తర్వాత అక్కడ ఏ విధంగా ఉన్నవాడు దేవుడు? సర్వశక్తిమంతుడిగా దేవుడు ఉన్నవాడు. ఆ తర్వాత వాక్యం సర్వోన్నతుడు, సర్వము ఉన్నతుడుగా దేవుడు ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వెప్పుడు కూడా నాతో, ఇప్పుడు ఆల్రెడీ అందరికి మీకు ఎవరికైనా వచ్చాయా? ఒకటన్నా దేవుణ్ణి నాతో ఉన్నవాడు ఈ 5 చదివాం. 5ట్లో ఒకటన్నా తగిలిందా? ఇంకా ఏది తగలేదనే వాళ్ళు చేతి ఎత్తండి ఒకసారి. అంటే అందరికీ ఏదో ఒక రూపాన దేవుడు ఉన్నవాడిగా కనిపించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టడమే కాదు, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్య. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్య అని ఈ కీర్తనను ప్రార్థనగా చేసుకొని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి అందరూ కూడా లేచి నుంచుని చప్పట్లు కొడుతూ ఇప్పటి వరకు కూడా దేవుడు మనం నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఆ తర్వాత వాక్యాల్లో మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు ఉన్నవాడుగా మనకు కనిపించాడు. మన వ్యాధులలో, మన బాధలలో దేవుడు ఉన్నవాడు. కాబట్టి ఆ దేవుడిని స్తుతించడం వెరీ గుడ్. అంతటి ఉత్సాహం ఉండాలి. కూడా ఎన్నో రకాలుగా ఉన్నవాడు అని, మన కష్టాల్లో, మన బాధల్లో, మన వ్యాధుల్లో ఆయన ఉన్నవాడు అని మనకు నిరూపిస్తూ వచ్చాడు. మనం కూడా ఆయన ఉన్నవాడు అని నమ్ముతూ ఇదిగో ఈ ఆరాధనలో ఆయనతో పాటు ఉంటూ నడుస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు ఏ విధంగా ఉన్నవాడు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సందర్భం ఏంటి ఎవరికి తెలుసు? యావే ఈరే, దేవుడు సమకూర్చువాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం చెప్పుకున్నాం అబ్రహాముకు ఒక సంతానం కలుగుతూ ఉంది. ఆ సంతానం పేరేంటి? ఇస్సాకు, ఒక్కగానొక్క కొడుకు. ఏం చెప్తూ ఉన్నాడు దేవుడు? నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరికి కూడా సాధ్యపడనిది. 99 సంవత్సరాల ప్రాయంలో ఒక కొడుకు పుట్టినప్పుడు, ఆ కొడుకు పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు తీసుకొచ్చి సమర్పించడం దేవునికి. ఇది ఊహించగలమా మనం? ఊహించలే. కడుపు కోత అబ్రహాముది, అవునా? ఒక రకంగా కడుపు రగిలిపోయి ఉంటుంది, కోపం కూడా వచ్చి ఉంటుంది దేవుని మీద. అయినా కానీ చెదరని విశ్వాసంతో అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకో అనే విశ్వాసంతో ముందుకెళ్ళాడు. దేవుడు నాకు ఇస్తాడు. 99 సంవత్సరాల వయసులో ఇది నా వల్ల సాధ్యపడిన విషయమా? కాదు. ఎవరి వల్ల సాధ్యమైంది అది? అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దేవుడుగా నాకు ఆల్రెడీ కనిపించాడు. కాబట్టి నా కొడుకునిచ్చిన దేవుడు మళ్ళీ తీసుకోవడనే విశ్వాసం నాలో ఉంది. తీసుకున్నా మళ్ళీ నాకు ఆ కొడుకుని ఇస్తాడు అనే విశ్వాసం నాలో
ఉంది. ఇప్పుడు మన జీవితాలను ఆలోచించుకుందాం. కొన్నిసార్లు ఇంక్రిమెంట్స్, అవునా, జాబ్లో ఇంక్రిమెంట్స్, కొత్త జాబ్ లేకపోతే ప్రమోషన్ వచ్చినప్పుడు ఇది ఎవరి వల్ల వచ్చింది? జోకు. ఎవరి వల్ల వచ్చింది? నా కష్టం, నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, అవునా, పాలమ్మాను, పూలమ్మాను అని చెప్పుకుంటా. నా కష్టం ఇది, నేను చేస్తే ఇది వచ్చింది. అంతేగాని నీకు ఆ పాలు అమ్మడానికి గేదెనిచ్చింది ఎవరో గుర్తులేదు. నీ దగ్గర తాడు మాత్రమే ఉంది, గేదెను దేవుడు ఇచ్చాడు. కేవలం తాడును నువ్వు సంపాదించుకొని అంతా నాది అంటే అవ్వని పని. అంతా నేనే చేశాను అని అనుకుంటే అవ్వని పని. నీలో దేవుడు ఎంత గొప్పతనాన్ని సృష్టించాడో నువ్వు గ్రహించలేదు. ఇదే మనం ఎదిగినప్పుడు నేలను చూడలేకపోవటం అంటే. ఇదే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన వేరులను మనం గమనించలేకపోవడం అంటే. అబ్రహాము దాన్ని, ఆ తప్పును చేయలేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నాకు ఈ సిరి సంపదలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు, ఈ బిడ్డ కూడా ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు. కాబట్టి నేను నేల మీద ఉండాలి, నా కళ్ళు ఆకాశాన, నా కళ్ళు నెత్తినెక్కకూడదు అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి నేను సమర్పిస్తానని అనుకున్నాడు. మనం చాలా వరకు దీన్ని చేయలేము. ఎందుకు చేయలేము అంటే, దేవుడు మొట్టమొదటి నుంచి నిన్ను లేవనెత్తిన వాడుగా నువ్వు గ్రహించలేనప్పుడు. నేను ఏమి లేమితనం నుంచి దేవుడు నాతో ఉన్నవాడు, కాబట్టి నేను ఇప్పుడు దేవుడితో ఉండాలి. దేవునికి ఇది అవసరమైంది, నా జీవితం అవసరమైంది, నా కుటుంబం నుంచి ఒక బిడ్డ అవసరమయ్యాడు సేవకి, నేను పంపిస్తాను. ఇదిగో నా కుటుంబం నుంచి ఇదిగో గుళ్ళో పని చేయడానికి ఒక వ్యక్తిని రమ్మంటా ఉన్నారు, నేను వెళ్తాను. ఎంతమంది మనం ఇంట్రెస్ట్గా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుని దేవాలయానికి నేను ఇది ఇస్తాను అనే వాళ్ళు ఉన్నాం. డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కొన్నిసార్లు మనకు కలగకపోవచ్చు. ఏం చేయొచ్చు? మనం వచ్చి శ్రమదానం చేయొచ్చా లేదా? ఖచ్చితంగా చేయొచ్చు. దేవుని సన్నిధిలో దేవాలయాన్ని ఓడవచ్చు, అలంకరించవచ్చు, పువ్వులైనా పెట్టచ్చు, ఒక్క పువ్వు అయినా పెట్టచ్చు. కనీసం ఒక్క పువ్వు కూడా లేని పేదరాలిగా దేవుడు మనల్ని ఎవరన్నా సృష్టించాడా? మనం ఇది ఎందుకు గ్రహించలేము? నా ఉన్నతత్వం నా వల్లే వచ్చిందనే గర్వంలో మనం జీవించినప్పుడు. నువ్వు ఈ తపస్కాలంలో నువ్వు ఆ గర్వానికి వెళ్ళకు. దేవుడు నేను ఏ స్థితి నుంచి లేవనెత్తాడు అనేదాన్ని నువ్వు గ్రహించని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అలా గ్రహించాడు కాబట్టి, మళ్ళీ దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉంది కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? కత్తెత్తి మరీ చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆగు, దేవదూత ఏం చెప్తూ ఉన్నాడు? ఆగు, చిన్నవాని మీద చెయ్యి వేయకు. మరి బలి అర్పించాలి, కట్టెలు పేర్చాను, బలిని అర్పించాలి. ఏం చేయాలి? ఇదిగో అక్కడ ఉన్న పొట్టేలుని దాన్ని తీసుకొచ్చి దహన బలిగా సమర్పించు. అంటే దేవుడు నా కష్టాల్లో చూసిన దేవుడు అలా వదిలిపెట్టకుండా నాకు ప్రత్యామ్నాయం, అంటే ఆల్టర్నేటివ్, నా కొడుకుకు బదులుగా ఎవరిని బలిచ్చే అవకాశాన్ని ఇచ్చాడు. ఇగో పొట్టేలు. అందుకే ఏం పేరు పెట్టాడు అక్కడ? యావే ఈరే, సమకూర్చు దేవుడు. అలా నా జీవితంలో ఎన్నిసార్లు మనం కొరవడినప్పుడు, అవునా, ఎన్నిసార్లు దేవుడు ఇచ్చాడు మనకి. ఎన్నిసార్లు ఒక అద్భుతాన్ని చేసి, నీ ఇంట్లో ఒక సేరుడు బియ్యమే ఉన్నాయి, చుట్టాలు వచ్చారు, లేదా గురువే వచ్చాడు, గబగబా వండి పెట్టావు. ఆ తర్వాత వారం అంతా కూడా నీకు తరగనంతా వచ్చి ఉండొచ్చు. ఎలా వచ్చింది? దేవునికి నువ్వు ఇవ్వడం ద్వారా వచ్చింది. ఇదిగో ఇది దేవుడు ఇచ్చాడని నువ్వు గ్రహించడం ద్వారా వచ్చింది. ఇతరులు అవసరంలో ఉన్నప్పుడు నాకు లేకపోయినా నేను దాన్ని ఇవ్వాలి అనే మనస్తత్వంలోంచి దేవుడు దీవిస్తాడు. నాకు ఉంటేనే నేను దేవుడికి ఇస్తేనే దేవుడు మళ్ళీ నాకు తిరిగిస్తాడు అనేది కాదు. నాకు లేమితనంలోంచి కూడా నేను ఇవ్వగలిగినప్పుడు, అబ్రహాముకు ఇప్పుడు లేమితనమే ఇది, అవునా, ఎంతో పశు సంపద ఉంది కానీ బిడ్డలు లేరు, ఒక్కడే ఉన్నాడు. అంటే లేనితనమే. 10 కోట్లు లేవు, 1 కోటి రూపాయలే ఉన్నాయి అనుకున్నాం అబ్రహాం దగ్గర. లేనితనమే కదా, అవునా. ఆ లేనితనం నుంచి, ఆ ఉన్నదాని నుంచే దేవుడు ఇచ్చాడు. తనకున్న ఏకైక కుమారుడినే దేవుడు మనకు దానం చేశాడు, వెనుకాడలేదు. ఇది త్యాగం, ప్రేమలో ఉండే త్యాగం. ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టే త్యాగం చేయగలిగాడు. అబ్రహాము కూడా దేవుడిని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం త్యాగం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పుడు మన లేమితనంలో ఉన్నవాడు, దాన్ని మనకి తిరిగి ఇచ్చే దేవుడు. ఆ తర్వాత చదువుదాం.
నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు యావే అప్పుడు యావే ఈ దేవుడైన యావే ఉమ్, ప్రవచనములను శ్రద్ధగా విని ఓకే, ఆయన దృష్టికి ధర్మముగానున్న దాన్ని ఇది బాగా ఆలోచించు. ఈ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని. ఇప్పుడు మీరు వింటున్నాయన్నీ కూడా దేవుని ప్రవచనాలే, దేవుడు చెప్పే మాటలు. వీటిని శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా ఆయన దృష్టికి ధర్మముగా ఉన్నదాన్ని ఉన్నదాన్ని, ఏదైతే మంచిదని ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏదైతే నువ్వు దీన్ని చెయ్యాలని చెప్తూ ఉన్నాడు. ఈ తపస్కాలంలో మనకి ఏం చేయమని చెప్తూ ఉన్నాడు దేవుడు? మంచిని చేయండి, మంచిని మాత్రమే చేపట్టండి, దాన ధర్మాలు చేయండి, ప్రేమించండి, ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేయండి. ఇంకొక రకంగా చెప్పాలంటే మంచిని చేయండి, చెడును మానివేయండి. మనకి చాలా మంది పెద్దలు చెప్తారు కదా, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడు. ఈ తపస్కాలం చేసేది కూడా అదే కాదా? కాదా? ఇదే ఒక రకంగా ఇది చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ప్రవచనంలో విని ఆయన దృష్టిలో ధర్మమైన దానిని నువ్వు చేసినట్లయితే, యావే ఆజ్ఞలను ఆజ్ఞను శిరావహించి శిరసావహించి ఆయన ఆ, చేసిన కట్టడలను తప్పకుండా నడుచుకొనున్న యెడల ఆ, నేను ఐగుప్తు దేశములను వలె ఆ, మేము ఏ అరిష్ట అరిష్టాల పాలు. ప్రైజ్ ది లార్డ్. అరిష్టాలు అంటే ఏంటి? నష్టాలు, కష్టాలు, రోగాలు, బాధలు. ఈ రోగాలు వృష్టులు నీకు దరి చేరవు. ఎప్పుడు చేరవు? ఎప్పుడు చేరవు? ఎప్పుడైతే నువ్వు ప్రభుని ఆజ్ఞలను శిరసావహిస్తావు, ఏదైతే ప్రభుని దృష్టిలో ధర్మంగా ఉన్నదాన్ని పాటిస్తావు, ఎప్పుడైతే ఇళ్ళ చుట్టూ చేరి అమ్మలక్కల ముచ్చట్లు పెట్టకుండా ఉంటావు, ఎప్పుడైతే వేరే వాడి కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉంటావు, ఎప్పుడైతే సంఘం ఎదుగుతున్నప్పుడు ఒక పొల్ల పెట్టి కట్టకుండా ఉంటావు, ఎప్పుడైతే దైవజనులను దూషించకుండా ఉంటావు, ఎప్పుడైతే నీ సంఘ ఎదుగుదలలో నువ్వు చెయ్యి వేసి ముందుకు నడుస్తావు, అనవసరమైన మాటలను కట్టిపెట్టి అవసరమైన దానిని మాత్రమే నువ్వు మాట్లాడతావు, అప్పుడు ఏ విధంగా దేవుడు ఉంటానన్నాడు నీతో? అరిష్టాలు రాకుండా, నీ ఇంటి చెంతకెట్టి అంటి రోగము రాకుండా ప్రభు నిన్ను కాపాడతాను అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇదే మనం పాటగా చెప్పుకుంటాం. ఏమని? యెహోవా రఫా, స్వస్థపరిచే వాడు. వందనమయ్యని మనం ఆల్రెడీ పాడాం. ఆత్మదేవుని నడిపింపు చూడండి. నేను ఇదే వాక్యాలు చెప్తాను, మీకు తెలియదు, అవునా? మీరు అదే పాటను ఎంచుకుని పాడారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు పాడిన పాటలోని ఆల్రెడీ కొన్ని ధ్యానాంశంలోనికి వచ్చాయి. యెహోవా ఈరే, యెహోవా రఫా, ఎల్ రోయి. ఇప్పుడు యెహోవా రఫా గురించి చూసాం. ఆ తర్వాత యెహోవా నిస్సి. నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం. అంతర మోషే గట్టిగా ఒక బలిపీఠము నిర్మించి యావే నా ధ్వజము. అది పిల్లలకి ఇంకో ప్రశ్న ఇప్పుడు. ధ్వజము అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఎవరో చెప్పారు? ఎవరమ్మా? ఎవరు చెప్పలేదా? క్రెడిట్ తీసుకోవచ్చు, ఏం కదా. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ధ్వజము అంటే ఏంటి? స్తంభం. ధ్వజ స్తంభాలు నిలబెడతారని తెలుసా మీకు? ఎందుకు? ఎందుకంటే ఇదిగో దేవుడు ఈ గ్రామానికి ధ్వజస్తంభంగా ఉన్నాడు. అంటే ఆనుకోవడానికి, సేద తీరడానికి, నాకు ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు నేను ఆనుకోవడానికి. మీలో చాలామంది అంటారు కదా, నా కష్టం వచ్చినప్పుడు ఒక భుజం కావాలి. ఎందుకు? ఆ కష్టం భుజం తీరుస్తుందని కాదు, ఆ కష్టాల్లో ఓదార్పుగా భుజం ఉంటుంది. మీ అమ్మ అవ్వచ్చు, మీ నాన్న అవ్వచ్చు, మీకు అభిమానమైన వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ భుజం ఉండే మనిషి కావాలి. కష్టాల్లో నువ్వు అక్కడ ఏదుతావా? ఏదో నీకు భుజం కనపడాలి. పిల్లలకైతే తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ ఒళ్ళో వాళ్ళిపోయి, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, నా ధ్వజము నువ్వు, నా ధ్వజ స్తంభం నువ్వు, యువర్ మై సపోర్ట్, యువర్ మై పిల్లర్. ఇన్స్టాగ్రామ్ బయోలో పెడతారుగా పిల్లలు, పెట్టరా? ఏం పెడతారు? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, డాడ్ ఈస్ మై వరల్డ్, మై పిల్లర్, మై సపోర్ట్ సిస్టమ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అవునా? అట్లా పెడితే సరిపోదు, అది నిజమైతేనే పెడతారు కదా. క్రీస్తు ప్రభు కోసం కూడా పెట్టండి ఒకసారి. పెట్టారు ఇప్పుడన్నా? ఈ సప్రసాద ఆరాధన ఫోటోలు తీస్తారు, స్నాప్లు పెడతారు, మై సపోర్ట్ అని పెట్టారు ఎప్పుడన్నా? ప్రభు మీ సపోర్ట్ కదా? స్నాప్లో అందరూ చూడాలి. ఎవరైనా మీ నాన్న మాత్రమేనా?
ప్రభువుని కూడా చూడొచ్చు కదా. ఈస్ మై సపోర్ట్, ఆయన నా ధ్వజము, యెహోవా నిస్సి. యెహోవా నిస్సి, ధ్వజము, ధ్వజమే. బ్యానర్ అంటారు ఇంగ్లీష్లో, ధ్వజం. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఇసుకిస్తారు మోషేని. మంచి మంద కాదు వాళ్ళు, మనలాగానే మంచి మంద ఏం కాదు. ఏం చెప్తారు? మోషే పాపం ఇన్ని కష్టాలు పడి, అయ్యా నువ్వేంటో నీ పేరేంటో నేను చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దగా ఈజీ అనిపించలేదు మోషేకి. ఫరో ముందు నుంచో, ఒక మహారాజు ముందు నుంచుని ఇవన్నీ కూడా చెప్పాలి. ఇవన్నీ చెప్పడానికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. అయినప్పటికీ ప్రజలు విసిగించారు. ఒక 20 మందో 30 మంది, ఎంతమంది ఉంటాం ఇక్కడ? మహా అయితే ఒక 100 మంది ఉంటాం. ఈ 100 మందిని ముందు నడిపించడం సులభమే. ఎక్కడి నుంచి నూజివీడు నడిపించవచ్చు, పాదయాత్ర చేయొచ్చు, నూజివీడు గుడి దాకా ఈజీయే. అక్కడక్కడ ఒకరొకరు చూసుకోవచ్చు. వెనక్కి తిరిగి చూస్తే విజయరాజ్ ఫాదర్ గారికి అక్కడ ఉన్న లాస్ట్లో ఎవరో ఒకరు కనబడతా ఉంటారు. కనబడతారా? ఆ తేజ ఉన్నాడు అక్కడ, తేజ కనబడతాడు చివరిలో. కానీ మోషే వెనక్కి తిరిగి చూస్తే దేవుడు ఎక్కడో ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇక్కడ ఉంటే విజయవాడ దాకా ఉంటారు. అంతమంది ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ నడిపించడం సులభమా? కానీ కాదు. ఒక 100 మందికి పాదయాత్రలో టిఫిన్ పెట్టడమే సులభం కాదు. మాకు పులిహోర పొట్లం రాలేదు, మాకు గుడ్డు పెట్టలేదు, కోడే పెట్టలేదు, మేమేం చేయాలి? చాక్లెట్లు ఇవ్వలేదు, క్రిస్మస్ రోజు నాకు 2వ కేకు రాలేదు. 2 కేకులు కోసారుగా, ఒకటే వచ్చింది, 2వది ఎందుకు రాలా? కొనుక్కుంటాం మనం, సనుక్కుంటాం మనం. మాస్టర్ గారు బతుకుతారు ఇక్కడ? రారు. అలాగే మోషేని కూడా మేము అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నాం, మాంసాలు తిన్నాం, అవునా, చక్కగా బతికాం. ఈ పాడు కూడు తినలేక చచ్చిపోతున్నాం, ఇక్కడ మమ్మల్ని చంపడానికా నువ్వు తీసుకొచ్చిందని మోషే నాన్న. ఒరే బాబు, మిమ్మల్ని బానిసత్వంలోంచి తీసుకొచ్చాడు. అది కనపడుతుందా? కనిపించలేదు జనాలు. మిమ్మల్ని బానిసత్వంలోంచి తీసుకొచ్చాడు. మిమ్మల్ని చచ్చిపోతా ఉన్నారు మీరు అక్కడ, ఫరో బానిసత్వంలో ఉండిపోతూ ఉన్నారు. మిమ్మల్ని నలగొట్టబడుతూ ఉన్నారు, మీరు విరగొట్టబడుతూ ఉన్నారు. మీ మీద మోయలేని కాడి మోపబడుతూ ఉంది. అది గమనించట్లేదు. ఈ కాడిని తొలగించి దేవుడు నడిపించాడని అనుకోవట్లా. ఏమనుకుంటున్నారు? తిండి కోసం వచ్చారా? చాలా వరకు కోటాల్లో జరిగేది ఏంటిది? కోటాలోనే అమ్మ ఈ రోజులని మాస్టర్కి భోజనం పెడతారా? చివరిలో పెడితేనే కోటాలకు వస్తాయి. ఈ కోటాల్లో నువ్వేమి అన్నం తినకపోతే పడిపోవు. ఖచ్చితంగా దేవుని భోజనం అనేది ఉంటుంది, అది తర్వాత విషయం. ఆధ్యాత్మిక భోజనం అనేది మొట్టమొదటి విషయం. అది కూడా గమనించలేకపోయారు. కాబట్టి ఇక్కడ మోషే ఆ భుజాల మీద నడిపించుకోలేకపోతున్నాడు. ఎంతమంది ప్రజలను నడిపించలేకపోయాడు, విసిగిపోయాడు. ప్రభుని ప్రార్థన చేస్తే ప్రభు ఇదిగో సమాధానం ఇస్తూ మన్నాని కురిపించాడు. మాంసం కావాలి, ఇదిగో పూరేడు పెట్టలను. మొహం వాసేదారి తిన్నారు వాళ్ళు, మొహం కొట్టేసేదాకా తిన్నారు. అవునా? రోజు ఏరుకున్నవాడికి ఏరుకున్నంత వన్న, తిన్నవాడికి తిన్నంత పూరేడు పక్షులు. ఇంకోసారి అసలు అడగలేదు మాకు కావాలి అని. రోజు బిర్యానీ పెడితే తింటారా? అదే అయింది వాళ్ళ పరిస్థితి కూడా. కాబట్టి భోజనం కోసం, ఆహారం కోసం కాదు మనం ఇక్కడికి వచ్చింది, దేవుని వాక్యం కోసం. ఇది ఎన్ని రోజులు పెట్టినా తినొచ్చు, ఎన్నిసార్లు పెట్టినా తినొచ్చు. ఇది గమనించారు. కాబట్టి అని ఉపశమనం పొందిన మోషే ఏమని చేశాడు? నా ధ్వజము, ఇదిగో నేను ఆనుకున్నాను. చక్కగా సేద తీరుతారు కదా ఎప్పుడు, భుజాన ఆనుకుని, ఒక తండ్రి భుజాన ఆనుకుని సేద తీరుతున్న వాడు అమ్మయ్యా నేను ఇంటికి వచ్చేసాను, మా నాన్న దగ్గరికి వచ్చేసాను, నాకు ఇంకే కష్టాలు లేవు. అదే విధంగా మోషే అనుకున్నాడు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నవాడు దేవుడు? నా ధ్వజము, నేను రిలాక్స్ అవ్వడానికి కావలసిన ధ్వజము, నాలో ఉన్న అనేకమైన ఇక్కట్లు, ఇబ్బందులు తొలగించడానికి నాకున్న ఆధారము. నీవేనా ఆధారం? ఆడదే ఆధారం కాదు, ఇది దేవుడే ఆధారం. దేవుడే ఆధారంగా ఉన్నవాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. దొరకలేదా పుస్తకం? ఇక్కడ కూడా గిద్యోను ఒక బలివేదిక నిర్మిస్తూ ఉన్నాడు. మోషే ఒక పీఠాన్ని నిర్మించి ఏమని చెప్తూ ఉన్నాడు? యెహోవా నిస్సి, నా ధ్వజము. ఇప్పుడు గిద్యోను అది ఇంకో బలిపీఠం నిర్మిస్తూ ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ బలిపీఠానికి
సమాధానకర్త అయిన దేవుడు యావే. ఈయనేమంటాం? యెహోవా షాలోమ్. విన్నారా ఎప్పుడన్నా? యెహోవా షాలోమ్. మీరు ఎవరన్నా ద చోజన్ అనే సిరీస్ చూస్తా ఉంటే, వెబ్ సిరీస్, కుర్రోళ్ళకి తెలిసేమో. ద చోజన్ చూసారా? ద చోజన్ అది వెబ్ సిరీస్, అది ఫ్రీనే, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. అన్ని ఎపిసోడ్స్ తెలుగులో కూడా ఉంది. ద చోజన్. ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే, చోజన్లో ఇజ్రాయెల్ ప్రజలు అప్పట్లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఏ విధంగా పలకరిస్తారు? షలోమ్. యేసుప్రభు వాళ్ళని పలకరిస్తూ చూసారా? షలోమ్ అని. అయితే చూడండి, వెబ్ సిరీస్ మొత్తం చూడండి. షలోమ్, షలోమ్, షలోమ్ అంటే ఏంటి? శాంతి కలుగును గాక. ఎవరికి శాంతి? దేవుని ప్రజలైన మీకు. మన ఇప్పుడు వందనాలయ్యా అని చెప్తున్నారా? ప్రైజ్ లార్డ్ ఫాదర్, వందనాలు ఫాదర్ అంటే ఆశీర్వాదం అని చెప్తారు గురువు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ ఈవినింగ్ ఫాదరే చెప్పాల్సి వచ్చింది. మీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తాయా? సర్వేశ్వరుని స్తోత్రం స్వామి అని చెప్పేవాళ్ళు ఇదివరకు, ఆశీర్వాదం అమ్మ అనేవాళ్ళు. ఇప్పుడు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే నీకు గుడ్డు కలుగును కాక అని మాత్రం చెప్పగలను నేను. అవునా? నీ మార్నింగ్లో గుడ్ ఉండాలని నేను ప్రార్థన చేస్తాను, అంతేగాని నీ జీవితంలో గుడ్ జరగాలని నేను చేయగలుగుతానా? లేదు. కాబట్టి సర్వేశ్వరునికి స్తోత్రమో, ప్రైజ్ ది లార్డ్ ఈ చెప్పండి కదా, అది గమనించుకోవాలి. అప్పుడు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు షాలోమ్, షాలోమ్ అని చెప్పుకున్నారు. ఎందుకంటే యావే దేవుడు వాళ్ళకి ఏ విధంగా ఉండేవాడు? సమాధానకర్తగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన ఈ ఇక్కట్లో పాలయ్యే జీవితంలో ఎన్నో సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. చాలామంది గురువు దగ్గరికి వచ్చినప్పుడు పలికే మాట ఏంటి? ఫాదర్, మా ఇంట్లో శాంతి లేదు, శాంతి కోసం ప్రార్థన చేయండి. భార్యాభర్తలు అస్సలు సమాధానం లేదు, ఊరికి చీటికి మాటికి మా గొడవలు అవుతూ ఉన్నాయి, శాంతి లేదు మా జీవితంలో. పిల్లలు పెద్దల మాటలు వినటం లేదు, శాంతి లేదు. నా పిల్లోడు నా మాట వినటం లేదు. ఎందుకు వింటాడు? నీలో ఆ శాంతి లేనప్పుడు నువ్వు ఆ శాంతిని ఇంట్లో పంచగలుగుతావా? ముందు నీలోనే లేదు, నీ మనసులోనే ఆ శాంతి లేదు. అప్పుడు ప్రభువుతో ఈ శాంతిని నువ్వు పొందుకోగలుగుతావా? లేదు. కాబట్టి మన దివ్య ప్రసాద ఆరాధనకు వచ్చినప్పుడు మనం పొందుకోవాల్సింది ఏంటి? ప్రభువులో ఉన్న శాంతి. అది పొందుకున్నప్పుడు మాత్రమే మనం ఆ శాంతిని ఇతరులకు పంచగలుగుతాం. యెహోవా షాలోమ్. చివరిగా యెహోవా షమ్మా. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం 35వ వచనం. 48వ అధ్యాయం 35వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 48, 35వ వచనం. నగరము 4 ప్రక్కల గల గోడ మొత్తము పొడవు అంతేనా? అది కాదు. యెరూషలేముకు 12 ద్వారములు ఉండును. 48 48, 35 అమ్మా. నగరము చుట్టుకొలత 18 చదువు, ఇంకా చదువు. మూరలుండును. ఇక మీదట నగరమునకు ఇచ్చటనున్నాడు అని దానికి సమాధానం ఏంటి? ఆ నగరానికి పేరేంటి?